కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందంటారు. అట్లాగే కాలం కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారంటారు. ఇప్పుడు చంద్రబాబు గారికి ఏది అన్నది తేలాలి. ఆయన ఒక పక్కన జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి జనసేనని తన వైపుకి తిప్పుకోగలిగారు. అక్కడ భారతీయ జనతా పార్టీని వదలలేదు జనసేన. ఇది రావడం అన్నటువంటిది ఆయనకు కలిసి వచ్చే కాలం. ఇంకా అది వదలకపోవటం అన్నటువంటిది తాడేపామై కరుస్తున్నటువంటి సందర్భం. ఈ దశలో కొత్త ఎత్తులు, కొత్త పొత్తులు. కాంగ్రెస్ పార్టీ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు, మాణిక్యం ఠాకూర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఐఎన్డిఏ కూటమి పొత్తులు ఆంధ్రాలో ఉంటాయని. వాస్తవంగా యూపీఏ భాగస్వామి పక్షంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఈ రోజు వరకు బయటికి రాలేదు. ఎన్డీఏ కూటమి నుంచి 2018లో బయటకు వచ్చేసింది. ఆ తర్వాత యూపీఏ కూటమిలోకి చేరింది. దాంట్లో భాగంగానే తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా తిరిగారు చంద్రబాబు, కానీ బయటికి రాలేదు ఆయన. అట్లాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో ఉన్నారు అని చెప్తున్నట్ట. రెండో పాయింట్, లేదా అంటే కమ్యూనిస్టులు అయితే ఆల్రెడీ ఐఎన్డిఏ కూటమిలో ఉన్నారు. వాళ్ళకి మొన్న తెలంగాణలో కూడా సీట్లు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు కమ్యూనిస్టులు కలిసి సాగుతున్నటువంటి వేళ ఆయనకి ఇప్పుడు ఐఎన్డిఏ కూటమిలో కంటిన్యూ అవుతున్నట్టు చెప్పబోతారా? ఇది ఒక రకంగా బెనిఫిట్. ఎందుకంటే ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్ని చేర్చుకోవాలో లేదో తేల్చేటటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ సృష్టించింది. తద్వారా ఆయనకి బెనిఫిట్టే చేసి పెడుతుంది కాంగ్రెస్. ఏం జరుగుతుందన్నది చూడాలి.